అండి మేము ఈరోజు ఆవకాయ పచ్చడి పెడుతున్నామండి. గుంటూరు ఆవకాయ పచ్చడి పెడుతుందండి. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ అండి, దీంతో గీత గీత చేశాను. కారం, కారం అండి 3 మ్యాంగ్ వేస్తే కలర్ బాగుంటుంది. ప్లస్ 2 మిక్స్ వేసానండి నేను. ఆశీర్వాద్ ఒకటి, 3 మ్యాంగ్ దీంతో 1.5 వేసినానండి. మెంతి పొడి వచ్చి 1/4 భాగం. ఆవపిండి వచ్చి 3/4 భాగం. ఆవపిండి వచ్చి 3/4 భాగం అండి. కొద్దిగా పసుపు, తెల్లగడ్డలు కొద్దిగా మిక్సీలో నలగా ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి ఇది వేసి ఇట్లా ఇలా పసుపు అయిపోయిన తర్వాత తెల్లగడ్డలు దంచినవి ఇలా వేయాలి. మంచి టేస్ట్ వస్తుంది. అలా మొత్తం అంతా మిక్స్ చేయాలి. మొత్తం అంతా ఇట్లా కలపాలండి. మళ్ళా తెల్లగడ్డలండి లావు పైన అలా వేసేయాలి. మా సైడ్ ఇలా పెడతామండి ఊరగాయని. మరి మీ సైడ్ ఎలా పెడతారో కామెంట్ చేయండి. పచ్చళ్ళు సీజన్ కదండి, ఇంట్లో పచ్చళ్ళు ఉండాలి కదా. మొత్తం కలపాలి. మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ముక్కలు ఇలా తడిపి ఇలా ఊరగాయ పెట్టుకున్నాం అనుకోండి, దీనికి ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట. లేదంటే గట్టి ఉంటుంది, ముక్కలు కూడా మెత్తగా అన్నమాట.
పెట్టేశారండి ఊరగాయలు. మేము ఇప్పుడు పెట్టుకుంటున్నామండి. పక్కింట్లో మన గుంటూరు ఆమె ఉంటుందండి. ఆమె పచ్చళ్ళు ఫేమస్ అండి బాగా. ఆమె పేరు వచ్చి రాణి. ఆమె మాకు అన్ని పచ్చళ్ళు నేర్పిస్తుంటుంది, పచ్చళ్ళు నేర్పిస్తుందండి. గుంటూరులో బాగా పెట్టారు కదండి పచ్చళ్ళు, ఫేమస్ కదా. ఇప్పుడు కొంటా అంటేమండి, కొనేది ఎందుకని ఈసారి అందరం కలుసుకొని పెట్టుకుంటున్నామండి ఊరగాయ. నువ్వుల నూనె వాడితే బాగుంటుందండి. ఆవకాయకి ఈ నూనె వాడుతున్నాను. తర్వాత ఈ ఒప్పులు వచ్చేసేసి ఇట్లా నూనెలో వేయాలి. 7 కప్పులండి. ఈ కప్పుతో 7 కప్పులు వేసాము ముక్కలు. ఉన్నాయి కదా, ఇలా మొత్తం నూనెలో తడపాలి. ఇలా ఈ ముక్కలన్నీ నూనెలో తడిపి వేస్తాను కదండి, ఇదే చాలు. మరి మొత్తం అంతా కలిపి పైన నూనె వేయాలండి. నూనె వేసిన ఇప్పుడు ముక్క మెత్తబడుతుంది అనమాట. మళ్ళీ 3 days తర్వాత ఇది తీసుకొని మనం ఓపెన్ చేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఆయిల్ తగ్గిందనుకో మరి ఆయిల్ వేసుకోవాలి. 3 days వరకు ఏం కదిలికూడదు మనం. మొత్తం అంతా ఇలా కలపాలండి. ఈ మసాలా, ఈ ఉప్పులు, చూడండి ఎంత ఎర్రగా ఉందో ఊరగాయ. చేసిన తర్వాత చూసి జాడీలో పెట్టుకోవాలి. మసాలా అంతా కావాలి కదండి, మసాలా మూడితేనే మనకు బాగుంటుంది టేస్ట్.
మరిగేసింది. ఫ్రెండ్స్, నూనె ఎక్కువ ఉంటే ముక్క మెత్తపడదు, సంవత్సరం వరకు కూడా గట్టిగా అట్లే ఉంటుంది. ఆయిల్ ఇలా పోసాను కాబట్టి ఇక్కడ లూజ్గా ఉందండి. 3 కేజీలు కాయలండి, మామిడికాయలు 3 కేజీలకు 1 కేజీ ఉప్పు, 1 కేజీ నూనె కిలో సరిపోదండి. మళ్ళీ పల్లి ఆయిల్ మళ్ళీ 1 కిలో అంత వేసానండి. ఇక్కడ మొత్తం 2 కేజీలు ఆయిల్ వేసి ముక్క బాగా మునగాలి.